నేర్చుకుందామా? హాయ్ హలో నమస్తే పీపుల్, వణకం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అక్కీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి, 1 కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోండి, 1 కప్ ఆఫ్ టమాటోస్ తీసుకోండి, 3 ఎగ్స్ తీసుకోండి, 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ గరం మసాలా యూస్ చేస్తున్నాను అనమాట. ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను ధనియాలు జీలకర్ర కూడా ఇంక్లూడ్ చేసి బల్క్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటా. ఎలా ఏంటి అనేది నేను ఎప్పుడైనా షార్ట్స్లో పెడతాను, ఎలా చేసుకోవాలి అనేది. చిన్న టీ స్పూన్ అంత పసుపు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తీసుకోండి. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కారం, ఉప్పు అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఒక గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను అనమాట. ఇవే ఇంతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇంకా చేసే ప్రాసెస్ చూసేద్దాం పదండి. సో స్టవ్ పైన బాండి పెట్టేసుకోండి. బాండి పెట్టేసుకున్న తర్వాతకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం మంచిగా కాగిన తర్వాతకి ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. అందులోకి ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్ అన్నిటినీ ఫ్రై అవ్వనియండి. ఇక్కడ ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది అనమాట కర్రీకి. అంటే అవన్నీ మెల్ట్ అయ్యి దగ్గరికి అవుతుంది కదా, ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా ఆనియన్స్ అన్ని దగ్గరికి అయిపోయాయి. ఈ మూమెంట్లో ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ క్వాంటిటీ 3 ఎగ్స్కి చెప్తున్నాను. మీరు డిక్రీజ్ చేసుకుంటే ఎగ్స్ని కొంచెం తక్కువ క్వాంటిటీ యూస్ చేయండి, లేదు ఇంక్రీజ్ చేసుకుంటా అంటే ఎక్కువ క్వాంటిటీ యూస్ చేయండి. ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ అన్నిటిని. సో నేను ఇక్కడ ఎంత అయితే చేసుకుంటున్నానో దానికి క్వాంటిటీ చెప్తున్నా. అండ్ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా మీరు స్పైసెస్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటున్నా అనమాట. కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతకి మనం కలుపుతూనే ఉండాలి ఏ డిష్ చేసినా కానీ, ఎందుకంటే అడుగు అంటేస్తుంది. అండ్ ఇక్కడ నేను టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇక్కడ టమాటోస్ ఇప్పుడే యాడ్ చేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా అనమాట. సో మంచిగా జ్యూస్ అంతా వెళ్ళిపోయి ఏమంటారు ఆనియన్స్లోకి పట్టేస్తుంది అనమాట. ఈ టమాటో జ్యూస్ అంతా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది కర్రీలోకి అని చెప్పేసి ఇప్పుడే యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా. సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి అంటే ఆ పీల్ అంతా అంటే మంచిగా టమాటోస్ అంతా ఉడికి పీల్ అంతా సపరేట్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా సపరేట్ అయిపోయిన తర్వాతకి కారం, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట. కారం పచ్చివాసన, పసుపు పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఇలా అంటే గరిట ఉంటుంది కదా, ఐ మీన్ స్పూన్ అంటారు కొంచెంమంది, గరిట అంటారు. సో ఆ గరిట తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెల్లిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి అనమాట. ఏంటంటే ఇది గ్రేవీ మంచి థిక్ గ్రేవీ వస్తుంది అనమాట. మనం ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల టమాటోస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ జ్యూసీగా అవుతుంది అనమాట ఇలా స్మాష్ చేసుకుంటే. సో అందుకే నేను ఇలా స్మాష్ చేసుకుంటున్నా. మీ దగ్గర స్మాషర్ ఉంటే అలా కూడా స్మాషర్ తీసుకొని కూడా స్మాష్ చేసుకోవచ్చు. మళ్ళీ డబల్ ఎందుకు యూజ్ చేయడము స్మాషర్ అవన్నీ అనుకున్న వాళ్ళు ఇలా స్పూన్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్పూన్తోనే స్మాష్ చేసేసుకుంటా. మళ్ళీ ఆ స్మాషర్ని కూడా మనమే కదా కడుక్కోవాల్సింది, దానికి బదులు దాన్నే రీయూజ్ చేసుకోండి గరిటని అని చెప్తాను నేనైతే. సో మంచిగా ఏమంటారు అలా స్మాష్ చేసుకున్న తర్వాతకి మనం కప్పెడు వాటర్ తీసుకున్నాం కదా, ఆ కప్ ఆఫ్ వాటర్ ఇందులో పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాతకి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. వదిలేసేయండి ఒక 2 minutes అలా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ అంతా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు వదిలేసేయండి. ఎంత బాయిల్ అవుతే అంత మంచిదన్నమాట. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు అయినాక అంటే అయ్యే మూమెంట్లో గరం మసాలా యాడ్ చేసేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 minutes మంచిగా బాయిల్ అవ్వనియండి. చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్స్ని ఇలా పలగొట్టి డ్రాప్ చేసేసేయండి. ఎగ్ డ్రాప్ కర్రీ అంటే ఇదే అనమాట. ఎగ్స్ని అలా డ్రాప్ చేసేయడం కర్రీలో. సో ఇలా మంచిగా 3 ఎగ్స్ని నేను డ్రాప్ చేసుకున్న తర్వాతకి మనం ఇంకా స్పూన్ పెట్టకూడదు, డైరెక్ట్గా దానిపైన లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి మంచిగా బాయిల్ అవ్వనియండి. మినిమం ఒక 5 minutes అన్న బాయిల్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా మంచిగా బాయిల్ అయిపోయింది. ఈ మూమెంట్లో ఏం చేయాలంటే కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ పచ్చి వాసన అనేది
వస్తుంది. ఐ మీన్ ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. కరివేపాకుది కానీ కొత్తిమీరది కానీ పచ్చి పచ్చిగా అండ్ యమ్మీగా ఉంటుంది. సో ఈ మూమెంట్లో నేను యాడ్ చేసుకుంటున్నా కరివేపాకు కొత్తిమీర. మీరు కావాలంటే ముందుకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 10 మినిట్స్ అయిన తర్వాతకి అలా ఫ్లిప్ చేసేసుకోండి. ఫ్లిప్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఇక్కడ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుంటాం కదా, అలానే ఉంటుంది ఆల్మోస్ట్. ఎగ్ ఐ మీన్ లోపల అదేమంటారు నీలం ఉంటుంది కదా, మనకు బాయిల్డ్ ఎగ్ చేస్తే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో, ఎలా అయితే దానిది ఏమంటారు అలా అంటే అలానే రౌండ్గా ఉంటుందో అలానే ఉంటుంది. అక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా అలాగే ఉంటుంది. పైన కూడా బాయిల్డ్ ఎగ్ వైట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట టేస్ట్. మీరు సపరేట్గా బాయిల్ చేసుకొని మళ్ళీ కర్రీ చేసుకొని అదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా ఇలా ఎగ్ డ్రాప్ కర్రీ చేసుకున్నా కానీ మనకు బాయిల్డ్ ఎగ్ టేస్టే వస్తుంది అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. సో నేను ఇక్కడ దాన్ని బగారా రైస్తో ట్రై చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో పైన వైట్ మనకు బాయిల్ చేసుకున్న ఎగ్కి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. అండ్ లోపల నీలం కూడా మనకు బాయిల్డ్ ఎగ్కి ఎలా వస్తుందో అలానే వచ్చింది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇలా నేను ఎగ్తో 20 డిఫరెంట్ రెసిపీస్ చేస్తాను. కొన్ని చిన్న రెసిపీస్ అన్ని షార్ట్స్లో పెడతాను, పెద్ద రెసిపీస్ అని ఇలా వీడియోస్ చేసి ఎపిసోడ్స్లో పెడతాను అనమాట. అవన్నీ మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.